ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా హెల్తీ రెసిపీ. హెల్త్‌కి చాలా మంచిది. అందరూ పాలకూరతో పప్పు ట్రై చేసుంటారు. బట్ పాలకూరతో పచ్చడి ఎప్పుడైనా ట్రై చేశారా మీరెవరైనా? ట్రై చేయలేదు అనంటే వెంటనే ట్రై చేసేయండి. పాలకూర తెచ్చుకొని, ఈ పాలకూరతో పచ్చడి కూడా మనం చేసుకోవచ్చు. ఈ పాలకూర పచ్చడి ఎలా చేసుకోవాలి చూసేద్దాం రండి. ఏం లేదండి, స్టవ్ మీద పాన్ పెట్టేసుకోండి. ఒక 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ పచ్చెనగపప్పు, అలాగే కొంచెం కరివేపాకు తీసుకొని వేసేసుకొని దాంట్లో ఒక చిటికెడు పసుపు వేసుకోండి. చిటికెడు పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండండి. ఈ లోపల దీనికోసం మనకి పేస్ట్ అంటూ కావాలి. అది ఫ్రై అయ్యే సిమ్లో పెట్టేసుకోండి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం పేస్ట్ తయారు చేసుకుందాము. ఒక పెద్ద ఆనియన్ తీసుకొని దాన్ని కట్ చేసుకొని, చిన్న ముక్క చింతపండు తీసుకొని, నానబెట్టుకున్న చింతపండు తీసుకొని వేసుకోండి. అలాగే ఒక 5-6 వెల్లుల్లి తీసుకొని వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి. కారం కొంచెం ఎక్కువ పడాలండి, ఎందుకంటే టేస్ట్ రావాలి కాబట్టి. 2 టేబుల్ స్పూన్స్ కారం వేసిన తర్వాత అలాగే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి. ఇదంతా గ్రైండ్ చేసిన తర్వాత మనకి పేస్ట్ ఫామ్ అవుతుంది. పేస్ట్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఫామ్ అవుతుంది. అది ఈ లోపల ఫ్రై చేసుకున్న అది ఉంటుంది కదా, దాంట్లో ఎత్తుకెళ్ళి ఈ పేస్ట్ వేసేయండి. ఈ పేస్ట్ని వేసుకొని కొంచెం ఫ్రై చేయండి. ఎంతసేపు ఫ్రై చేయాలి అని అంటే దాంట్లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయండి. అలాగే ఒక స్పూన్ ఉప్పు వేసేసుకోండి. ఉప్పు వేసేసుకొని ఇంకొంచెం సేపు మొత్తం ఉప్పు మిక్స్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. అలాగే మనం సపరేట్గా కట్ చేసి పెట్టుకున్న పాలకూర ఉంటుంది కదా, ఆ పాలకూరని తీసుకొని వేసేసి ఒక 10-15 మినిట్స్ వరకు ఉంచుకోండి. ఈ పాలకూర అంతా బాగా ఉడికిపోతుంది అండ్ ఇలాగా ఫామ్ అవుతుంది అనమాట. అంతేనండి, పాలకూర పచ్చడి రెడీ. చాలా ఈజీ కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేయండి. ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు ఇలాంటివన్నీ ట్రై చేసేసి కలిపేసుకొని తినేసేయచ్చు. ట్రై చేసి కమెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు మెన్షన్ చేయండి.